అంటే చంద్రబాబు డెవలప్మెంట్ అంటారు కదా. డెవలప్మెంట్ చంద్రబాబు చెప్పుకోవడానికి కానీ ఎక్కడ డెవలప్ అయింది, ఎక్కడ చేస్తున్నారు అనేది మీడియా వారికి తెలుసు. కాకపోతే మా నోటి ద్వారా తెలియజేసుకోవడానికి తెలుస్తున్నారు. కానీ అసలు డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? డెవలప్మెంట్ ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారంటే అనేకమైనటువంటి వర్గాలకి డెవలప్మెంట్ జరిగింది. వారు డెవలప్మెంట్ చేశారు కాబట్టి వారికి మంచి పేరు, ఆదర్శన వచ్చింది. మరి ఇది ఆ ఆదర్శన చూసి ఆ రోజు ప్రభుత్వాన్ని మనం ఎలా కొల్లగొట్టాలని కూటమిగా ఏర్పడి 1, 2, 3 పార్టీలుగా వారు కూటమిగా ప్రయత్నించారు. అది VMలతో గెలిచారా, ప్రజా ఆదర్శంతో గెలిచారా, అది మీ మీదే వదిలిపెడుతున్నాం. అయితే ఇప్పుడు మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు, బాగుంది, సంతోషం. మరి మీరు సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ 3 కూటమి పార్టీలుగా ఏర్పడినటువంటి వారు సింగిల్గా మీ సత్తా ఎంతో చూపించండి. మా నాయకుడు సత్తా ఏదో చూపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆలోచనతో పనిచేస్తారు అనేది మీకు ఎప్పటికప్పుడు భయం పడుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. కోటి సంతకాల విషయంలో నేను తెలియజేస్తానండి. ఇవాళ ఈ కోటి సంతకాల విషయంలో అసలు ఈ కోటి సంతకాలు అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అన్నట్టు. ఈ మెడికల్ కాలేజీలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి మెడికల్ కాలేజీల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకి మంచి జరిగిద్ది, మంచి చేస్తాం అని అనేక మార్లు కేంద్రాన్ని ఒప్పించి 3 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్నగారు చేసిన పనికి మనం ఒక 2 మెట్లు ముందుకెళ్దాం అన్నటువంటి సంకల్పంతో 17 కాలేజీలు తీసుకురావడం జరిగిందండి. ఈ 17 కాలేజీల్లో 2 సంవత్సరాలు కరోనా విషయంలో ఆగిపోయి ఈ 17లో 5 కాలేజీలు రన్నింగ్ అయినాయి. ఈ రన్నింగ్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు 17 కాలేజీల్లో ఇంకా 12 కాలేజీలు మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసే లోపల ప్రభుత్వం మన వెనకంజన వేసాం. కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఇది ప్రైవేటీకరణ చేసి వారికి లబ్ధి పొందే వారికి ఇది ప్రైవేటీకరణగా వారి ద్వారా ఇవ్వాలని ప్రైవేటీకరణ చేయాలని అంటే ఆ ప్రైవేటీకరణ వల్ల SC, ST, BC మైనార్టీ వర్గానికి చెందిన పేద పిల్లలు అనేక ఇబ్బందులు పడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని కోటి సంతకాల విషయంలో ముందుకొచ్చారు. ఆ కోటి సంతకాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏకదాటిగా జరిగిన తర్వాత మరి ఆ కోటి సంతకాలు పూర్తి చేసి ఈరోజు విజయవాడలో కేంద్రాన్ని పంపించడం జరుగుతుంది. మరి అలా చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉన్నదని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.